3 అడుగులు మహావిష్ణువు వ్యాపించాడు. ఎలా వ్యాపించాడయ్యా? పోతన గారు మహాద్భుతంగా సంస్కృతంలో వేదములో ఎలా చెప్పబడిందో, త్రీన్ విక్రమాన్ ప్రక్రమతో విష్ణో రమిత తేజస, 3 అడుగులతో ఆయన బ్రహ్మాండ వ్యాప్తి చెందాడు. పోతన గారు చాలా లలితంగా మనకు అందించారు ఆ విషయాన్ని. ఇంతింతై వటుడింతయై మర్యుతానింతై నభో వీధిపైనంతై తోయదమండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రునికంతయై ధ్రువునిపైనంతై మహర్వాటిపైనంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై రవిబింబంబు ఉపమింప పాత్రమగు ఛత్రంబై. ఆ నారాయణమూర్తి పెరుగుతూ ఉంటే వామనుడు త్రివిక్రమావతారము దాలుస్తూ ఉన్నాడు. సూర్యుడు ఎలా కనిపించాడట ఆయనకు? ఓ ఛత్రములాగా ఎర్రని ఛత్రం పట్టుకున్నట్టు కనిపించాడట ముందు. రవిబింబంబు ఉపమింప పాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై శ్రవణాలంకృతియై గళాభరణమై. అంటే సూర్యుడు అక్కడే ఉన్నాడు, ఈయన పెరుగుతూ ఉన్నాడు. ఛత్రము శిరోరత్నమైంది, శ్రవణాలంకారమైంది, గళాభరణమైంది. ఇలా దిగుతూ ఉన్నదంటే ఈయన పెరుగుతూ ఉన్నాడు, ఆయన దిగలేదు. శ్రవణాలంకృతయై గళాభరణమై సౌవర్ణకేయూరమై ఛవిమత్కంకణమై ఉదంచత్ కటిస్థలినుదంచద్ఘంటయై నూపుర ప్రవరంబై పదపీఠమై వటుడు తాన్ బ్రహ్మాండమున్నిండుచోన్. ఛత్రముగా ఉన్నవాడు స్వామికి పాదపీఠముగా మారిపోయాడు సూర్యుడు. సూర్యమండలమునకు అంత పైకి ఎదిగాడు ఆయన. అలా నేను ఈ సంస్థ రామాయణముఖ అద్భుతం, రామనారాయణముఖ అద్భుతం, వాల్మీకి శ్రీ మహర్షి పేరున, వాల్మీకి శ్రీ మహర్షి పేరున రామాయణ పరిశోధన ఒక్కటి మహాద్భుతం. ఈ పరిశోధనా సంస్థ ఆ 2 అద్భుతాలైతే ఇది దీనికి చేరటం అన్నది ఒక 3వ పదము వలె, త్రైవిక్రమ క్రమము వలె ఇది మహాద్భుతమైనటువంటి కార్యక్రమము. Please subscribe to our YouTube channel. Like and share this video.